ఈ సినిమా చూసాక మీకు నవ్వు వస్తుందా లేక ఫీల్ అవుతారా? చివర్లో ఒక్క మాట మాత్రం చెప్తాను, ఇది నిజంగా మంచి సినిమా అని. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పేది బ్యాండ్ మేళం సినిమా గురించి. ఇది ఒక సాధారణ కథలా అనిపించిన లోపల మాత్రం కామెడీ, ఎమోషను, నిజ జీవిత ఫీలింగ్ కూడా ఉంటుంది. సినిమా కథ మొత్తం ఒక బ్యాండ్ మేళం సినిమా గురించి నడుస్తుంది. పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, చిన్న చిన్న పనులు చేస్తూ బతికే వాళ్ళు అన్నమాట. వాళ్ళ జీవితంలో వచ్చే కష్టాలు, అలాగే వాళ్ళ మధ్య ఉండే ఫ్రెండ్షిప్, వాళ్ళ డ్రీమ్స్, ఇదే ఈ సినిమా కథ. ఇందులో పెద్ద పెద్ద ట్విస్టులు అయితే లేవు, కానీ మన చుట్టూ తిరిగే కథలాగా ఉంటుంది. అందుకే ఈ సినిమా ఇంకా బాగుంటుంది. కామెడీ విషయానికి వస్తే చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. బలవంతంగా నవ్విద్దామనే ప్రయత్నం అయితే లేదు. మనకు తెలిసిన వాళ్ళలాగా మాట్లాడడం, వాళ్ళ యాక్టింగ్ వల్లనే బాగా నవ్వొస్తుంది. ఎమోషన్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ లో అయితే నిజంగా ఫీల్ అవుతాము. ముఖ్యంగా వాళ్ళ స్ట్రగుల్ చూపించినప్పుడు అక్కడ సినిమా మన హృదయానికి తాకినట్టుగా ఉంటుంది. ఇక మ్యూజిక్ టెక్నికల్ విషయానికి వస్తే మ్యూజిక్ కూడా కథకి బాగా సెట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సింపుల్ గా ఉన్న సీన్స్ కి అయితే మంచి ఫీలింగ్ ఇస్తుంది. ఇక మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నేచురల్ స్టోరీ, మంచి యాక్టింగ్, రియలిస్టిక్ ఫీలింగ్ సూపర్ గా ఉంటాయి. ఇక మూవీ మైనస్ పాయింట్స్ ఏంటంటే కొంతమందికి సినిమా అనేది స్లోగా అనిపించవచ్చు. మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఆశిస్తే మాత్రం బోర్ అనిపిస్తుంది సినిమా. ఫైనల్ గా మూవీ గురించి చెప్పాలంటే మొత్తానికి బ్యాండ్ మేళం సినిమా అనేది ఒక సాధారణ సినిమా కాదు, హృదయానికి దగ్గరైన సినిమా కథలా ఉంటుంది. మాస్ సినిమా కాకపోయినా క్లాస్ గా నెమ్మదిగా వెళ్లే మంచి సినిమా కథలాగా ఉంటుంది. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5/3.5. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నిజమైన రివ్యూల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.